శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సహస్రఛిద్రములున్న కలశమును మంగళార్థమై గోరోచనం సిద్ధం చేసుకోవాలి. స్నానార్థం 100 విధాలైన ఔషధుల మూలములు విజయ, లక్ష్మణ, బల, గుడూచి, అతిబల, పాఠ, సహదేవ, శతావరి, బుద్ధి, సువర్చల వృద్ధులను వేరువేరుగా సిద్ధం చేసుకోవాలి. రక్ష కొరకు తిల కుసాదులు, భస్మ స్నానం కొరకు భస్మం, స్నానార్థం యవ గోధుమల పిండి, బిల్వచూర్ణం, విలేపనం, కర్పూరం, కలశం, చెంబు సిద్ధం చేసుకోవాలి. మంచము, 2 పరుపులు, తలగడ, దుప్పటి మొదలైన ఇతర వస్త్రాలు కూడి తన శక్తిని అనుసరించి సిద్ధం చేసుకుని వివిధ చిహ్నాలతో సిద్ధం చేయబడిన శయనాగారమందు ఉంచాలి. ఘృత మధుపూర్ణ పాత్రములు, బంగారు సూది, వర్ధని, శివకుంభం, లోకపాల ఘటంలో కూడా సిద్ధం చేసుకోవాలి. నిద్ర కొరకు ఒక కలశ, కుండములు ఎన్ని ఉన్నవో అన్ని శాంతి కలశములు, ద్వారపాలాది, ధర్మాది, ప్రశాంతాదుల కొరకై కలశలు, వాస్తుదేవ, లక్ష్మీ, గణేశులకై వేరువేరు కలశలు సమకూర్చుకోవాలి. ఈ కలశల కింద ఆధారంగా ఉండున్నట్లు పోయిటకు ధాన్యం ఉంచుకోవాలి. అన్ని కలశలను వస్త్రపుష్పాదులతో అలంకరించుకోవాలి. వీటి లోపల సువర్ణం ఉంచి స్పృశించి సుగంధ జలంతో నింపవలెను. అన్ని కలశముల మీద పూర్ణ పాత్రలు, ఫలములు ఉంచాలి. వాటి ముఖభాగం నందు పంచపల్లవములు ఉంచాలి. ఆ కలశలు ఉత్తమ లక్షణ సంపన్నులములై ఉండాలి. కలశములను వస్త్రములచే ఆచ్ఛాదించాలి. నలుమూలలా చల్లటకై తెల్ల ఆవాలు, పేలాలు సిద్ధం చేసుకోవాలి. పూర్వమందు చెప్పినట్లు జ్ఞాన ఖడ్గం ఉంచుకోవాలి. సమిధలు, చెరుపాత్ర, రాగి గరిట, పాదాభ్యంగము కొరకై ఘృత మధువులున్న పాత్రను 30 కుశదక్షములతో నిర్మించిన 4 ఆసనాలను, పలాస నిర్మితములకు 4 పరిధులు సమకూర్చుకోవాలి. తిలపాత్ర, హవిష్యపాత్ర, అర్ఘ్యపాత్ర, పవిత్రకములను కూడా సిద్ధం చేసుకోవాలి. వీటి ప్రమాణం 20 ఫలములు. ఘంట, ధూపపాత్ర, సృక్కు, స్రువము, పీఠకము, పీఠము, వ్యజనము, ఎండిన సమిధలు, పుష్పములు, సత్రములు, గుగ్గులు, ఘృతదీపములు, ధూపము, అక్షతలు, 3 పోసల ద్వారం, గౌఘృతము, యవలు, తిలలు, కుశలు, శాంతి కర్మపై త్రివిధ మధుర పదార్థములు, 10 పర్వముల సమిధలు, 1 హస్తం ప్రమాణం గల స్రువము, సూర్యాది గ్రహశాంతికై అర్క, పలాస, ఖాదిర, అపామార్గ, అశ్వత్థ, ఉదుంబక, శమీవృక్ష సమిధలు, ధూర్వలు, కుశలు సిద్ధం చేసుకోవాలి. అర్కాది సమిధలు 108 చొప్పున ఉండాలి. ఇవి లభించకపోతే వాటి స్థానంలో యవలు, తిలలు హోమం చెయ్యాలి. ఇంకా గృహోపకరణాలు కూడా సిద్ధం చేసుకోవాలి. గిన్నెలు, గరిట, మూతలు మొదలైనవి దేవాదుల కొరకు, వస్త్రద్వయం, ఆచార్య పూజ నిమిత్తం ముద్ర, ముకుట, వస్త్ర, హార, కుండల, కంకణాదులు సిద్ధం చెయ్యాలి. ధనవ్యయం విషయాన లుబ్ధత్వం చూపరాదు. మూర్తి ధారణం, అస్త్రమంత్రాది జపం చేయు బ్రాహ్మణులకు ఆచార్యునికి ఇచ్చిన దానిలో 4వ వంతు తగ్గించి దక్షిణ ఇయ్యాలి. సామాన్య బ్రాహ్మణులకు, జ్యోతిష్కులకు, శిల్పులకు, జపకర్తలకు ఇచ్చినట్టుగానే ఇవ్వాలి. వజ్రము, సూర్యకాంతమని, నీలమని, అతినీలమని, ముత్యము, పుష్పరాగము, పద్మరాగము, వైఢూర్యము వీటిని సంగ్రహించుకోవాలి. వట్టివేరు, విష్ణుకాంత, రక్తచందనం, అగురువు, శ్రీఖండం, శాంబ, కుష్టం, శంఖిని ఈ ఔషధులు సంగ్రహించాలి. బంగారం, రాగి, ఇనుము, రక్తము, రజతము, కంచు, సీసములు, మనశ్శిల, గైరికం, హేమమాక్షికం, పాదరసం, వహ్నిగైదికం, గంధకం, అభ్రకం అనే 8 ధాతువులు కూర్చుకోవాలి. ఈ విధంగానే 8 విధాలుగా ధాన్యములు, వరి, గోధుమలు, తిలలు, పెసలు, మినుమలు, యవలు, నీవారములు, శావాకములు సమకూర్చుకోవాలి. అధివాసన విధానం. అటు పిమ్మట పరమేశ్వరుడు ఇట్లు చెప్పెను. పురోహితుడు స్నానమాచరించి ప్రాతకాల, మధ్యాహ్నకాల కృత్యములు నెరవేర్చుకొని మూర్తి రక్షకులకు బ్రాహ్మణులతో కలిసి యజ్ఞ మండపం చేరుకోవాలి. వెనుకటి వలనే శాంత్యాది ద్వారపూజ క్రమంగా చేసి ద్వారముల 2 శాఖలందు ప్రదక్షిణాన ద్వారపాల పూజ చెయ్యాలి. పూర్వ దిక్కున ద్వారపాలులైన నంది, మహాకాలులను, దక్షిణాన భృంగి, వినాయకులను, పశ్చిమాన వృషభస్కందులను, ఉత్తరాన దేవీ చండులను పూజించాలి. ద్వారశాఖ మూలములందు పూర్వాది క్రమంలో 2 కలశాలు పూజించాలి. పూర్వ దిక్కున ఉన్న కలశల పేర్లు ప్రశాంత శిబిరములు, దక్షిణాన పర్జన్య అశోకములు, పశ్చిమాన భూత సంజీవన అమృతములు, ఉత్తరాన ధనద శ్రీపదములు. ఈ 2 కలశలు క్రమంగా పూజించే విధానం చెప్పబడింది. వీటి పేర్ల ప్రారంభం ఓంకారం, అంతమున నమః చేర్చి చతుర్థ్యంత రూపం ఉంచాలి. ఇవే దీని పూజా మంత్రములు. ఉదాహరణ ప్రశాంత శిశిరాభ్యాం నమః మొదలైనవి యజ్ఞమండపం మందలి ప్రత్యేక ద్వారమందు 2 లోకములు, 2 గ్రహములు, 2 వసువులు, 2 ద్వారపాలురు, 2 నదులు, 3 సూర్యులు, 1 యుగము, 1 వేదము, లక్ష్మి, గణేశుడు ఉండును. విఘ్నములను తొలగించి యజ్ఞం రక్షించుట వీరి కర్తవ్యం.
పూర్వాది దిక్కులు 10 యందు వజ్ర శక్తి దండ ఖడ్గ పాస గద త్రిశూల నక్ర కమఠములు పూజించి ఒక్కొక్క దిక్కునందు దిక్పాలక పతాక పూజ చెయ్యాలి. ఓం హూం హహ హూం ఫట్ ఓం హూం హహ శక్తయే హుం ఫట్ ఇత్యాదుల మంత్రములు కుముదాక్ష పుండరీక వామన శంకుకర్ణ సర్వనేత్ర సుముఖ సుప్రతిష్ఠులను 8 ధ్వజదేవతలను కోటి భూతములతో పూజించాలి. ఓం కుముదాయ నమః ఇత్యాదులు పూజా మంత్రములు హేరుక త్రిపురఘ్న శక్తి యమజిహ్వ కాల కరాళి ఏకాంగ్రి భీములను 8 క్షేత్రపాలులను పూర్వాది దిక్కులందు బలి పుష్ప ధూపాదులతో పూజించి సంతుష్టులను చెయ్యాలి. పిదప ఉత్తమ తృణములపైన లేదా వెదురు స్తంభములపై పృథ్వ్యాది పంచతత్వాలు స్థాపించి సద్యోజాతి మంత్రపంచకంతో వాటిని పూజించాలి. పతాకతోడను శక్తితోడను యుక్తమగు సదాశివపద వ్యాపి అయిన మండపం శంకరుని స్థానమని తాత్విక దృష్టితో చూడాలి. వెనుకటి వలె జిలోకాంతరిక్ష లోక భూలోకములలో ఉన్న విఘ్నాలు తొలగించి పశ్చిమ ద్వారాన ప్రవేశించి ఇతర ద్వారముల దర్శనం చెయ్యాలి. ప్రదక్షిణ క్రమాన మండపంలోనికి ప్రవేశించి వేది దక్షిణ భాగాన ఉత్తరాభిముఖంగా కూర్చుండి వెనుకటి వలె భూతశుద్ధి చెయ్యాలి. అంతర్యాగ విశేషార్ఘ్య మంత్ర ద్రవ్యాది శోధన స్వాత్మ పూజన పంచగవ్యాధికం వెనుకటి వలె చెయ్యాలి. ఓం శాంతి శాంతి శాంతి.